నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతో దాదాపు 90 లక్షల మంది పేర్లను ఓటర్ జాబితా నుండి తొలగించడం పెను దుమారం రేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల వివరాల్లోకి తప్పులుగా ఉన్నాయని గుర్తించిన లక్షలాది మందిని తొలగించారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు కూడా తమ పేర్లు జాబితాలో లేవని కోర్టును ఆశ్రయించారు. బెంగాల్ ఓటర్ల జాబితా ఎస్ఐఆర్కు సంబంధించి సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్తో సహా పలు పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి నేతృత్వంలో ధర్మాసనం విచారణకు స్వీకరించింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సుప్రీంకోర్టు కూడా చాలా వేగంగా స్పందించింది. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై జరుగుతున్న వివాదంపై కీలకమైన విచారణ చేపట్టింది. కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేసింది. తన ప్రత్యేక అధికారమైన ఆర్టికల్ 142ని ఉపయోగించి అన్యాయంగా ఓటు హక్కులు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని ఆదేశించింది. నిన్నటి ఎగ్జిట్ పోల్లో మమత మళ్ళీ సీఎం అవుతారని చెబుతుండగా బీజేపీదే అధికారమని ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే సర్ పేరుతో ఓటర్ జాబితా సవరణ మమత కుంపముంచిందా? బెంగాల్లో అసలేం జరిగింది? ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు హేమ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అందెం రామరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జూమ్లో జాయిన్ అవుతారు, వీరశేఖర్ గారు విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు, అంబటి జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా వీరశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీ వాయిస్ ఒకసారి మీట్లో ఉన్నట్టుంది, చూడండి వీరశేఖర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్, వినిపిస్తుందా? యా క్లారిటీ. శేఖర్ గారు, ఏదైతే మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అంటే మమతా గారు అనుకున్న నేపథ్యం మొత్తం మీద అధికార పార్టీదే అగ్రరాజ్యంగా ఉంటుంది, ఇక్కడ మమతదే ధిక్కార స్వరం వినబడుతుంది అనే నేపథ్యంలోనే ఒక్కసారిగా అంచనాలు తారుమారైపోయాయి. బీజేపీ పంతం నెగ్గుతుంది, బీజేపీ హవా పెరుగుతుంది అంటారు. కానీ ఒక దిక్కు చూస్తే మాత్రం 90 లక్షల ఓట్లను ఆ రాష్ట్రం నుంచి తొలగించడం జరిగింది. ఈ కేసును పూర్వపరం పరిశీలించినటువంటి ధర్మాసనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్గా తీసుకున్న నేపథ్యంలోనే 32 లక్షల ఓట్లను మాత్రమే తిరిగి ఇచ్చింది. మిగతా ఓటర్లంతా ఏమైపోయారు అంటే ప్రత్యక్షంగా చూస్తే మాత్రం 90 లక్షల ఓట్లు సంబంధించి కావచ్చు, 90,000 ఓట్లు కావచ్చు, అది 9 ఓట్లు కావచ్చు, ఇలా తీసేయడానికి వాస్తవానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే నిజంగానే ఓడిపోతాం అనే భయం ప్రక్రియ పట్టుకుందా బీజేపీకి కానీ, లేదు అంటే ఇతర పార్టీలకు కానీ? ఎందుకని ఒక్కసారిగా బెంగాల్ ఎన్నికల నేపథ్యంలోనే ఎందుకని ఇలా జరిగింది, ఎలా చూడొచ్చు? స్వతంత్ర టీవీ వీక్షకులకి అలాగే లైవ్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఓడిపోతాం గెలుస్తామని ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా అబ్జెక్ట్ చేసి ఓట్లు తీయటానికి ఎక్కడా అవకాశం ఉండదు. అది అందరికి తెలిసిన విషయం. ఇది 100% రాజ్యాంగబద్ధంగా లేని ఓట్లు. ఎవరైతే అక్కడ రాజ్యాంగబద్ధంగా లేకుండా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎందుకంటే ఎప్పటి నుంచో అక్కడ క్యారీ ఆన్ అవుతున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో, అక్కడ మనుషులు లేకుండా ఓట్లు ఎక్కడైతే అక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నారు, ఆ ఓట్లు దొంగ ఓట్లుగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదాలు ఉంది. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు ఒక్కసారిగా ఆమె వేళ్ళూనుకుపోయిన వ్యవస్థలో, పశ్చిమ బెంగాల్ వ్యవస్థలో వేళ్ళూనుకుపోయి ఉన్నారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉంది. ఆ పార్టీకి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంది. ఎవరు కూడా, మిగిలిన ఏ పార్టీలు కూడా, ఈవెన్ బీజేపీ కానీ అపర్ణ పార్టీలు ఏవి కూడా అంతగా పాతుకుపోవడానికి, లేకపోతే అక్కడ సెటరేట్ అవటం కోసం ఎన్ని తపాత్రాయాలు పడ్డా కూడా మమతా బెనర్జీ తన యొక్క సహజ శైలి ద్వారా వాళ్ళని అక్కడ రానివ్వలేని పరిస్థితి.
రానివ్వని పరిస్థితి వస్తే తన పరిస్థితి ఏమంటే తనకి ఏం జరుగుతుందనే తనకు పూర్తిగా తెలుసు. తన యొక్క ఆ, ఇది నియంతృత్వం అనుకోవచ్చు. సహజంగా కరెక్ట్ గా అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి నియంతృత్వ పాలన సాగుతుంది అని చెప్పుకోవడానికి అదొక నిదర్శనం. 90 లక్షల ఓట్లను గుర్తించారు అంటే వాటిని అది తీశారో తీయలేదు అనే తర్వాత విషయం. 90 లక్షల ఓట్లని అవి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎవరు లేకుండా, ఏమీ లేకుండా ఆల్రెడీ అక్కడ ఉన్న ఓటర్ యొక్క ఓటు హక్కును తొలగించే పరిస్థితి ఏ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కలవ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే మమతా బెనర్జీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ ఓటర్ ఎక్కడైతే ఆ అబ్జెక్షన్ పెడితే పబ్లిక్ నుంచి ఖచ్చితంగా దానికి ఉద్యమాలు పుట్టుకొస్తాయి. కానీ వాళ్ళ ఓట్లు అనేది పూర్తిగా ఇన్ని లక్షలు తీసేస్తే. కాబట్టి ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఏమీ రాలేదు. దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నంగా అక్కడ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మమతా బెనర్జీ గారు వాళ్ళ పోయడం జరిగింది, కోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అంటే, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఓటు హక్కుని పెద్ద ఎత్తున తొలగిస్తే ఇది కూడా ఒక ప్రమాదం రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు ఇక్కడైతే పరిస్థితి మనకు తెలుసు కాబట్టి సరిపోతుంది. తెలియని చోట ఇంకొక ప్రభుత్వం కానీ, ఇంకొక రాష్ట్రంలో కానీ ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకొని ఇలాగే ఓట్లను తొలగించే ప్రక్రియ మొదలు పెడతారు. ఇక్కడి నుంచి న్యాయస్థానాలకి ఇదే ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఓట్లు వాళ్ళు తొలగించడం, మా ఓట్లు పోయినని రాజ్యాంగబద్ధంగా ఒక్క ఓటు పోయినా, మా ఓటు వేసి గెలిపించే హక్కు ప్రజలది. ఒక్క ఓటుతోనే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ ఒక్క ఓటు పోయినా కూడా అది రాజ్యాంగబద్ధం కాదు. ప్రజాస్వామ్యానికి అది విఘాతం లాంటిది, ప్రజాస్వామ్యం లేనట్లే లెక్క. కాబట్టి ప్రభుత్వం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. దాదాపు 36 లక్షలకి పర్మిషన్ ఏదో ఇచ్చినట్టున్నారు. అలా జరగటం అనేది తప్పు కాదు అని చెప్పి అనుకోవచ్చు. కానీ అన్ని చోట్ల ఇలా జరగటం అనేది సమంజసం కాదని చెప్పి మనం తెలుసుకోవాల్సిన రైట్. శేఖర్ గారు, ఏదైనా కానీ రాజ్యాంగబద్ధంగా కావచ్చు, లేదా ఒకవేళ చనిపోయిన వ్యక్తుల ఓట్లు కావచ్చు, లేదంటే దాదాపు మంచాన పడ్డ వ్యక్తులే కావచ్చు, తొలగించేయడం అనేది మాత్రం అసాధ్యం. ఎందుకంటే ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అవసరం, ప్రతి వ్యక్తికి అవసరం. నిజంగానే 90 లక్షల ఓట్లు అంటే చిన్నగానైతే కాదు. ఎందుకంటే మళ్ళీ దీన్ని తీసుకొని 32 లక్షలకి పర్మిషన్ ఇవ్వడం అంటే 90 లక్షల ఓట్లుగా తీసివేసి 32 లక్షల ఓట్లను మాత్రమే సవరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే దీన్ని తీసివేయడానికి కారణం అయితే ప్రభుత్వ పరంగా కాకపోయినా కానీ ఇప్పుడు వచ్చేదైతే మొత్తం మీద ఎందుకని ఓట్లు తీసేశారు, ఇంత 90 లక్షల ఓట్లు తీయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనేది మనం అదే నేను తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఎందుకంటే 90 లక్షల ఓట్లు ఖచ్చితంగా ప్రజలవి. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు పశ్చిమ బెంగాల్లో నివసిస్తా ఉండి, అక్కడ పౌరులు అయి ఉండి, అక్కడ వాళ్ళకు ఓటు హక్కు నిజంగా కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ 90 లక్షల మంది నుంచి ప్రభుత్వానికి ఏదైతే వీళ్ళు అబ్జెక్షన్ చేశారో బీజేపీ ప్రభుత్వానికి సంకటం ఏర్పడేది. ఖచ్చితంగా వీళ్ళు ఉద్యమాలను ఎదుర్కొనే పరిస్థితి. ఆ వివాదం కనుక కరెక్ట్ అయితే, ఈ 90 లక్షల మంది ఓట్లు తీశారనేది కరెక్ట్ అయితే, ఈ పాటికి పశ్చిమ బెంగాల్లో అల్లర్లు సృష్టించే పరిస్థితి ఉండేది, ఖచ్చితంగా ఉండేది. అంత పెద్ద ఎత్తున అల్లర్లు ఒక ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే మా ఓట్లు ఓట్లు తీసేస్తారని చెప్పి గగ్గోలు పెడుతున్నాయి. కానీ మిగిలిన ప్రతిపక్షాల నుంచి కానీ మిగిలిన వాళ్ళు ఎవరు 90 లక్షల ఓట్లు ఒక్కళ్ళే ఎవరు తీయలేరు కదా. ఎట్లా బ్యారేజ్ చేసుకొని వాళ్ళందరూ సెలెక్టివ్ గా తీసే పరిస్థితి అయితే ఉండదు నాకు తెలిసి. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తప్పులతో, అంటే ఈ టెక్నాలజీ వల్ల తప్పులు అయితే కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ 100% ఒకే విధంగా ఒకే పార్టీకి సంబంధించి ఐడెంటిఫై చేయటం, వాటిని తీసేయటం అనేది 100% కష్టము. కానీ అక్కడ జరిగింది ఏంటంటే లేని ఓట్లు. ఇప్పటి వరకు అక్కడ ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళు కల్పించిన ఓట్లు, అక్కడ లేని ఓట్లని ఆ 90 లక్షలకు గుర్తించడం అనేది జరిగింది. కాబట్టి వీటి మీద పెద్ద ఎత్తున ఇష్యూ వచ్చింది. వాటిని తొలగించాలని సిఫార్సు చేసి ఉండొచ్చు. వాటిలో 36 ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకోవటం మనం ఇందాక చెప్పుకున్నాం. అది 100% ఇందువైతే వాస్తవం ఉంటే గనక, ప్రజల ఓట్లు అయితే కనుక ఖచ్చితంగా ఉద్యమాలు పుట్టుకొచ్చేవి. అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రాలేదు, ఉద్యమాలు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా అది లేని ఓట్లు, దొంగ ఓట్లుగానే పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు.
హేమ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. హేమ గారు, ఏదైతే పశ్చిమ బెంగాల్లో నిజంగా సర్ పేరుతో దాదాపు 90 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించడం పెద్ద దుమారమే రేపింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలోనే ఇదంతా చేసినా కానీ మొత్తం మీద, ఎందుకంటే అందులో ఓటర్ జాబితాలో లేనటువంటి ఎలక్షన్ అధికారులు, అంటే ఎలక్షన్లో పాల్గొన్నటువంటి అధికారులు కూడా మా పేర్లు కూడా తొలగిపోయాయని కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి 90 లక్షల పేర్లు తీసేశారు. నిజంగా అది లేరు, అక్కడ లేని వ్యక్తులు. ఈ నేపథ్యంలో అది తీయడానికి ఆస్కారం జరిగి ఉంటుంది. కానీ అది ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు, లేదంటే స్టేట్ కోర్టు కావచ్చు, హైకోర్టు, అంటే ఇవి కోరిక మేరకే 32 లక్షల ఓటర్లను మళ్ళీ సవరించాలి 32 లక్షలకు అని అంటున్నారు. నిజంగా 90 లక్షల ఓటర్లు తీసేసి ఎందుకని వచ్చాయి, దాని మీద ఎంక్వైరీ కానీ అలాంటివి లేకుండా అలా తీసివేయడం కావచ్చు, లేదు అంటే మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తే 32 లక్షల ఓట్లను సవరించడం కావచ్చు, ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎలా చూడొచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మనం గత 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తను అన్ని రాష్ట్రాలలో రావాలి, తాను గెలవాలి అనే దాంట్లో ఏ విధంగా కుట్రపూర్వితంగా చేస్తున్నాడని అందరికి తెలుసు. ప్రతి రాష్ట్రాలలో వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. వాటికి ముందట కూడా వచ్చేసి కంపల్సరీగా మళ్ళీ ఓట్లను సవరించుకోవడం, కొత్త ఓట్లను, ఇవన్నీ చేస్తుంటారు, రెగ్యులరైజ్ చేస్తూ ఉండాలి. ప్రతి రాష్ట్రాలలో అది ఉంటుంది. సో కానీ అసలు జనగణన అనేది కొన్ని సంవత్సరాలుగా దాన్ని మొత్తానికి వదిలేసిర్రు. మరి అదే మన బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఓట్ చోర్ చేసింది, ఎన్నో వేల ఓట్లు వచ్చేసి, ఎన్ని లక్షల కోట్ల ఓట్లు వచ్చేసి స్కామ్ చేశారు అని చెప్పేసి బయటకు వచ్చింది. దాని మీద ఏ రోజు ఎంక్వైరీ అయ్యారు, ఏ రోజు వచ్చేసి దాని గురించి మాట్లాడరు. ఓకే, 90,000 ఓట్లు వచ్చేసి ఇక్కడ 90 లక్షల ఓట్లు వచ్చేసి ఇక్కడ ఏంటి, ఇవన్నీ వచ్చేసి తప్పుడు ఓట్లు అన్నప్పుడు ఆ ఓట్లు వచ్చేసి మరి ఎలా ఒక్కొక్కసారి ఏమంటారు, అవి బంగ్లాదేశ్ ఓట్లు అక్కడ వచ్చి స్థిరపడ్డారంటే, మీరు దేశం మొత్తం పాలిస్తుంది మీరే కదా, హోమ్ మినిస్టర్ మీ చేతిలో ఉండి ఏ విధంగా అసలుకి బార్డర్ ఎంటర్ అవుతున్నారు, అసలు రక్షణ శాఖను వచ్చేసి మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది అదొకటి తెలియాల్సిన అవసరం ఉంది. సో ఈ 90 లక్షల ఓట్లు దాంట్లో తీసేస్తే ఏంటంటే ఖచ్చితంగా ఎవరికైతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తను వచ్చేసి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తను వచ్చేసి తను గెలుస్తా అని చెప్పేసి తనకు తెలుసు కాబట్టి వాళ్ళ ఓట్లు పోతాయి అనే దాంట్లోనే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు గెలిచే ఛాన్సెస్ లేదు. ఎన్ని రకాలుగా అక్కడ పోయినసారి కూడా చూసుకున్నారు, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అక్కడ రాలేకపోయింది. ఈసారి కూడా ఏదో బేల్పూర్ ఏదో తినడానికి పోయి ఏదో చేస్తా అని చెప్పేసి ఆడ పోయిండు. సో అది కూడా ఒక డ్రామానే. సో ఇలాంటివి చూసుకుంటూ ఏదో నువ్వు ఒక ఏంటిది నిజంగా నీకు జనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ డాక్టర్ లేడీ చనిపోయినప్పుడు డాక్టర్ లేడీ దాని మీద ఎంక్వైరీ ఎందుకు చేయలేకపోయారు, ఎన్కౌంటర్ ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజున వాళ్ళ అమ్మకు టికెట్ ఇచ్చేసి మేము ఏదో ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి అక్కడ పోతున్నారు. సో ఈ విధంగా ఎక్కడ కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందా అంటే, నేను అక్కడ ఏ రాష్ట్రంలో అయినా నేను గెలవాలంటే నేను ఏం చేయాలి అని తప్పుడుగా ఏ విధంగా పోవాలి అనే దాంట్లోనే వీళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు 90 లక్షలు తీసేసినా కానీ అది కూడా వచ్చేసి ఖచ్చితంగా దాంట్లో వచ్చేసి 32 లక్షలు 33 లక్షలు మళ్ళీ రిటర్న్ ఇచ్చింది అని చెప్పేసి అన్నారు. సో ఏ విధంగా చూసుకున్నా ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే 100% ఈ ప్రభుత్వానికి ఎంతసేపటికి వచ్చేసి ఓట్లాడుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే 15 లక్షల రూపాయలు వేస్తా అన్న ఖాతాలో వేసినందుకు ఓట్లు వేయాలా, లేకపోతే వచ్చేసి 40 రూపాయల పెట్రోల్ ని 100 రూపాయలు చేసినందుకు ఓట్లు వేయాలా, లేకపోతే వచ్చేసి 11-12 సంవత్సరాలు 60,000 అమ్మాయిలు మిస్ అయినందుకు వచ్చేసి ఓట్లు వేయాలా, మణిపూర్ లో అర్ధనగ్నంగా ఆడవాళ్ళను ఊరేగించినందుకు ఓట్లు వేయాలా? ఇప్పటికి చూసుకున్నా గానీ అక్కడ వచ్చేసి మంటల్లో ఏంటిది ఒక ఉగ్ర రూపంలో జరుగుతున్నా గానీ ఆ పక్కనే పోయి ఫుట్బాల్ ఆడతారు తప్ప ఆయన అక్కడికి పోడు. సో ఈ విధంగా కానీ రేపిస్టులు అందరూ వచ్చేసి ఏది బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారు. ఎక్కడన్నా రేపిస్టులు ఉన్నారా అని చెప్పి చూడాలంటే బీజేపీ పార్టీకి పోతే తప్పదు. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పోస్టులు ఇచ్చుకుంటూ కూర్చుంటారు, మినిస్టర్ పోస్టులు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. ఆ విధంగా ఉంటది. అదే విధంగా వచ్చేసి ఈ రోజున చూసుకుంటే ఎక్కడ చూసినా బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మొత్తం కరప్షన్, అదే విధంగా వచ్చి అన్ని 45 సంవత్సరాలు పరిపాలించిన ఏంటిది
సారీ 40,000 లక్షల కోట్ల అప్పు ఎంత? ఇప్పుడు దగ్గర దగ్గర 11-12 సంవత్సరాలలో వీళ్ళు చేసిన 200 లక్షల కోట్ల అప్పు చేసిరు. అసలుకి డెవలప్ అనే పేరుతో వచ్చేసి ఈ రోజు డాలర్ ఆ రోజు 42 రూపాయలు ఉంటే ఈ రోజు వచ్చేసి డాలర్ రేటు 92 రూపాయలకు పెరిగింది. ఎక్కడ చూసినా గానీ మళ్ళీ మొన్న ఈ మధ్యలో ఏంటిది డీలిమిటేషన్ తో మహిళల మీద వచ్చేసి మేము ఏదో చేస్తున్నాం అంటే ఇది కూడా వచ్చేసి ఒక రాజకీయ కుట్రనే. ఆల్రెడీ 2023లో మహిళా బిల్లును పాస్ అయింది, దాన్ని అమలు చేయకుండా డీలిమిటేషన్ పేరు పెట్టేసి మహిళలకు మేము ఏదో చేస్తున్నాం అని చెప్పేసి దీంట్లో కూడా కుట్రపూరితంగా చేసి ఈ రోజు నంగనాశిలాగా ఈ ఏంటిది ఏడ్చుకుంటా మేము ఆడవాళ్ళకి ఏదో చెయ్యాలనుకున్నాం చెయ్యనియట్లేదని ఈ ఎలక్షన్ల ముందట స్ట్రెంట్ చేసుకుంటూ చేస్తున్నాడు. సో ఈ విధంగా ఈ ప్రభుత్వాలు ఉన్నంతసేపు ఎక్కడికక్కడ వాళ్ళు అక్కడ గెలవడానికి ఏషాలు వేసుకుంటూ పోతాడు. ఇప్పుడు కేరళ పోతే కేరళ వేషం వేసుకుంటాడు, తమిళనాడు పోతే తమిళనాడు వేషం వేసుకుంటాడు, కొంచెం డల్ కనబడాలని మేకప్ కూడా వేసుకుంటాడు. ఎక్కడ చూసినా రీల్ బ్యాచ్ తప్ప నిజంగానే జనాలకు ఈ రోజున ఏదైనా ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే ఏదైనా చేసిందంటే ఏం చేయలేదు. ఏం చేసింది అంటే ఏంటి హిందూ ముస్లింలతో గొడవలని సృష్టించి హిందువులకు వచ్చేసి భయభ్రాంతులు చేసుకుంటా హిందువులు లేకుండా చేయాలి అని ఒక కుట్ర చేశారు. అది చెప్పేది ముస్లింల మీద కానీ చేసేది వీళ్ళే చేస్తారు. సో ఆ విధంగా చేస్తున్నారు. ఇంకొకటి చూసుకుంటే చిన్న పిల్లగాన్ని అడిగినా ఆ రోజు వచ్చి ఒక రోజు ఒక రీల్లో చూస్తే మోడీ గారే వచ్చేసి నేనెవరో తెలుసా అంటే ఓట్చు అని చెప్పి చిన్న పిల్లగానికి ఉన్నంత నాలెడ్జ్ సో ఆ ముఖం పట్టుకొని అంటున్నారంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్న బ్యాచ్లకు అసలు అర్థమే కాదు. దేశాన్ని నాశనం చేసి ఒక ఇద్దరు కొంటున్నారు, ఒక ఇద్దరు అమ్ముతున్నారు. అదాని అంబానీ కొంటున్నారు, మోడీ వచ్చేసి అమిత్ షా అమ్ముతున్నారు. ఇదే జరుగుతుంది మన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఈ రోజు F-16 ఫైల్ వచ్చినా కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. వాషింగ్ పౌడర్ నిర్మా లాగా ప్రతి ఒక్కరు వచ్చేసి దాంట్లోకి వెళ్తే మాత్రం మొత్తం క్లీన్ షీట్ అయిపోతారు. మిగతా పార్టీలలో ఉంటే మాత్రం ఇది ఈ రోజున వచ్చేసి అందుకే కదా గుజరాత్ లో మా పార్టీ 11 స్థానాల్లో లోకల్ పార్టీలో 11కు 11 ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఇప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు మా ఎంపీలను తీసుకున్నా గానీ ఏంటిది పంజాబ్ లో ఎలక్షన్ అక్కడ కూడా గెలవాలి అనే ఒక అక్కస్తోనే ఈ రోజు వచ్చేసి ఎంపీలను వచ్చేసి గుంజుకున్నారు. సో ఈ విధంగా వీళ్ళు చేసే పనులు ఏదైతే వచ్చేసి సబ్కా వికాస్ సబ్కా సంథింగ్ ఏదో అన్నారు అది చేయడానికి చేత కాదు. కానీ ఇట్లాంటి వచ్చేసి అందరి దగ్గర నుంచి గుంజుకోవడానికి ఈడీ సిబిఐలు ఒప్పించుకోవాలి. అక్కడ ఏమన్నా ఓట్లు ఏమన్నా ఉంటాయో ఇట్లాంటి 90 లక్షల ఓట్లు ఉన్నాయి, ఏ విధంగా దాన్ని గుంజుకోవాలి లేకపోతే వాళ్ళకి పడకుండా ఎలా చేయాలి, నేను గెలవాలంటే ఏం చేయాలి అనే దాంట్లో ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తారు తప్ప వీళ్ళు నిజాయితీగా ఈ రోజు వరకు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ లో పెట్టిందో అది ఈ రోజు వరకు చేసిర్రా ఏది చేయలేదు. కాబట్టి వీళ్ళకి ఓట్లు రావు. ఇంకా నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జనాలు వచ్చేసి జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. జోజిరెడ్డి గారు, మమతా బెనర్జీ నిజంగా ఒక పేరు ప్రత్యేకలు ఉన్న వ్యక్తిగా నేడు ఓటమి పాలు అవుతుంది అనే ఒక దిశకు తీసుకువెళ్తుంది. ఇంట్లో ఏదైతే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్ చూసిన నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా దీదీకి సంబంధించిన రాష్ట్రంలో 90 లక్షల ఓట్లను తీసివేయడానికి ఇదే విషయంలోనే అక్కడే ఎలక్షన్లో పాల్గొన్నటువంటి కొంతమంది అధికారులు కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. మా ఓట్లు కూడా అగపడట్లేదు లేవు అని. ఈ నేపథ్యంలో 24 కావచ్చు, 28, 24, 29 ఈ నేపథ్యంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 విడతల్లో అయినటువంటి ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఆ ఓట్లు లేవు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు నేపథ్యంలో దీన్ని స్పెషల్గా తీసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా 32 లక్షల ఓట్లను మళ్ళీ సమకూర్చాలి అంటున్నారు. ఆ సమకూర్చిన కానీ ఈ నేపథ్యంలోనే ఎవరికి వస్తాయి ఏమో అర్థం కాని విషయం. కానీ 90 లక్షల ఓట్లు అవి లేని ఓట్లుగానే అక్కడ చిత్రీకరించబడ్డాయి. అంటే గత 10 సంవత్సరాల నుంచి లేని ఓట్లు ఇప్పుడు ఎందుకు వచ్చాయి, ఇప్పుడే ఎందుకు తీయవలసి వచ్చింది? ఈ నేపథ్యం నిజంగా దీదీ గెలుస్తుందనే భయంతో పోయాయా ఓట్లు, లేదంటే దీదీని ఓడగొట్టాలనే నేపథ్యంలోనే పోయినాయి? ఎందుకంటే అది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య అయితే అగపడట్లేదు అనేది చెప్తున్నటువంటి వాదనలు ప్రజలు ఎలా చూడొచ్చండి? మరి స్వతంత్ర టీవీ వీక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు మనము ఈ ఓటర్ లిస్టులో నుంచి వెళ్ళి 90 లక్షల ఓట్లు అక్కడే తీసేయడం కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా కొంత ఏలు పెట్టడం. ముఖ్యంగా ఏంటంటే
మోడీ గారికి అంటే ముందు అమిత్ షా గారికి భారతదేశంలో మేము తప్ప ఇంకొకరు ఉండొద్దు, నా ఆజ్ఞ నడవాలి అనేది అమిత్ షా గారి ఐడియా. మోడీ గారు నాకు తెలిసినంతలో నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే మోడీ గారు ఒక బొమ్మలాగానే ఆడుకుంటున్నట్టు అనిపిస్తున్నారు. అమిత్ షా గారే మొత్తం చక్రం తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ దీదిగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఇంకా పూర్తిగా కూడా కరెక్ట్ వస్తుందని ఎక్కడ లేదండి. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ ద్వారా 90 లక్షల ఓట్లు తొలగించినప్పుడు మళ్ళా 32 లక్షల ఓట్లు ఎట్లా జమ అవుతాయి? ఇప్పుడు ఇంకోటి వాళ్ళు చెప్పేది బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు అందుకే అని చెప్పేసి మేము చేస్తున్నాం అంటే బంగ్లాదేశ్ అనేది దీది చేతిలో లేదు. బార్డర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సెంట్రల్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అట్లాంటప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిని బదనాం చేయడానికి కూడా అవకాశం లేదు అక్కడ. కానీ కారణం మాత్రం బంగ్లాదేశీలు ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. నేపాల్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇండియాలోకి వచ్చేది హైదరాబాద్ లో కూడా ఎక్కడ ప్రతి చోట కూడా ఉంటున్నారు. సో నేను అనేది ఏంటంటే ఈ ఓటర్ లిస్టుల కాడికి వచ్చేటప్పటికి తప్పు తడకలకు ఉన్నమాట వాస్తవం 100% అందులో డౌట్ లేదు. దానికి మేమేమంటున్నామంటే మీరు ఆధార్ కార్డు లింక్ చేయడానికి మీకేంటి నష్టం? ఆధార్ కార్డు లింక్ చేయండి. తమ్ ఇంప్రెషన్ ప్రతి దగ్గర తమ్ ఇంప్రెషన్ వేపిస్తున్నారు కదా, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినా ఎక్కడ పోయినా కూడా తమ్ ఇంప్రెషన్ వేపిస్తున్నారు కూడా, అది కూడా ఒకటి చేయండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం అనే కాదు, ఎన్నికల కమిషన్ అనేది ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. ఆ స్వతంత్ర సంస్థలో ఇప్పుడు మనం చూస్తే ఒక ఆఫీసర్ మీద 190 మంది ఎంపీలు అవిశ్వాసం పెట్టుకొని కూర్చున్నారు, అయినా కూడా దాన్ని కదిలించలేకపోయిండ్రు. ఇప్పుడు ఉన్న 540లో 200 మంది దాదాపుగా అపోజ్ చేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ని పక్కకు జరగకపోవడానికి రీజన్ ఏంటి? అక్కడ స్టాంపులు దొరికినాయి, మీ ఫర్ స్టాంపులు ఫుల్ స్టాంపులు బీజేపీ ఉన్నాయి అని చెప్పేసి అని ప్రూవ్ చేస్తే కూడా కదిలించలేని పరిస్థితిలో ఉన్నామంటే ఆఫీసర్ కూడా అక్కడ బెండ్ అయి ఉన్నమాట వాస్తవం అనేది పబ్లిక్ లో వచ్చిన టాక్సే పబ్లిక్ అనుకుంటున్న మాట. అది ఇవాళ ఎక్కడ కానీ భారతదేశంలో మేము తప్ప ఇంకొకరు గెలవద్దు. నిజంగా బీజేపీ పార్టీ కనుక వెళ్తే ఎవరు బాధపడరండి. ఎందుకంటే బీజేపీ పార్టీ దానికి ఒక సిద్ధాంతాలు ఉండేవి. బీజేపీ వాజ్పేయి గారు కూడా వెళ్ళారు, మంచి మంచి లీడర్స్ ఉన్నారు. దాంట్లో బీజేపీ పార్టీని మెచ్చుకోదగ్గ పార్టీ వాళ్ళు కూడా సిస్టమేటిక్ గా పనిచేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న బీజేపీ అనే ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం ఓన్లీ అమిత్ షా మోడీ పార్టీ నడుస్తున్నది అని చెప్ప తప్పదు. ఎందుకంటే అమిత్ షా, మోడీ, ఆదాని, అంబానీ ఈ నలుగురితోటే ఇవాళ భారతదేశం నడుస్తున్నది. అమ్ముతున్నారు, కొంటున్నారు, వాళ్ళ చేతుల్లోనే పోతున్నది అనేది క్లియర్ కట్. ఇలా ఓటర్ల కాడికి వచ్చే మాత్రం మేమనేది ఏంటంటే ఖచ్చితంగా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల కమిషన్ కి 100% ఇలా 90 లక్షల ఓట్లు తొలగించడంలో కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాల్సిందే. వాళ్ళని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు 32 లక్షల ఓట్లు మళ్ళీ ప్లస్ అయినాయి అంటే రీజన్ కారణం ఏంటంటారు? అక్కడ చిత్తశుద్ధి పనిచేయలేదు కదా, ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టే కదా. 90 లక్షలు నిజంగా దొంగ ఓట్లు తీసేసినామంటే ఒప్పుకోవచ్చు. మళ్ళా 32 లక్షలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మీరు తప్పు చేసినట్టే. ఒక 10,000 5,000 తేడా వచ్చినాయి లేదు ఇక్కడ. మీరు అబౌట్ 40% మళ్ళీ యాడ్ అవుతున్నాయి. అంటే మీరు కేంద్ర కమిషన్ ఎన్నికల కమిషన్ అనేది 100% తప్పు చేస్తున్నది. ఒకే పార్టీకి ఒకే ప్రభుత్వానికి తొత్తులై పనిచేస్తున్నారు అనేది ఇక్కడ క్లారిటీ కనపడుతుంది. కాబట్టి నేననేది ఫస్ట్ నుంచి కూడా ఒకటి, ఈవీఎంల మీద డౌట్ ఉంది. అదే విధంగా ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా ప్రజాస్వామ్యాన్ని కదా ఆధార్ కార్డు లింక్ చేసినట్టయితే దాంతో కొంత అవకాశాలు ఉంటాయి. చాలా ఉన్నాయి. ఓట్లు దొంగ ఓట్లు లేవు అని నేను అనను. ఒకటికి 4 దగ్గర కూడా ఓట్లు ఉన్నమాట వాస్తవం. కానీ దాన్ని తీసేసే పద్ధతిగా తీసేయాలి. ఇలా జనగణన చేస్తున్నారు, దానివల్ల ఎంత అసలు జనాభా ఎంతున్నది ఏందనేది కూడా ఒక క్లారిటీ లేని భారతదేశం అయిపోయింది. ఎవరి ఇష్టరాజ్యంగా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎక్కడ పనులు జరగట్లేదు. ఆఫీసర్లు కూడా అట్నే తయారైపోయినరు. ఒక్కొక్క ఆఫీసర్ మాట్లాడుతున్నాడు, రిటైర్ అయిన తర్వాత పోలీస్ చట్టాలు చూడాలి, పోలీస్ మాన్యువల్ ఫాలో కావాలి. ఆయన చేసిన ఘనకార్యం ఏందో అప్పుడు గుర్తుకు రాలే. ఇవాళ పార్టీలో పోగానే రాజకీయం చేయగానే అది గుర్తుకు వస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి చోట కూడా నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, భారతదేశం మొత్తం కూడా తప్పుడు ఓట్లు ఉన్న మాట వాస్తవం, దాంట్లో తప్పు లేదు, ఒప్పుకుంటాం. కానీ ఎన్నికల కమిషన్ అనేది 100% తప్పు చేస్తుంది. ఒకే పార్టీకి వాళ్ళు బెండ్ అయి పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా యోగ సంస్థలు పార్టీ సంస్థలుగా ఈబీఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకొకటి వాళ్ళు మొత్తం టార్గెట్ ఎక్కడండి? ఇప్పుడు 3 వచ్చినప్పుడే
తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఈ టైంలోనే మీకు ఎందుకు గుర్తుకొచ్చింది మహిళా బిల్ అనేది? అంటే 23లో చేసినప్పుడు, చట్టం చేసినప్పుడు అప్పుడు గుర్తులేదా? దాన్ని ఎందుకు అమలు పరచలేకపోయిండ్రు? ఇలా మన తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఎప్పుడో చేయాల్సిన సీట్ల రిజర్వేషన్ ఇప్పటివరకు ఎందుకు పెంచలేకపోతున్నారు? చట్టంలోనే తీసుకొచ్చుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి కారణాలు. కేవలం బీజేపీ ఇవాళ మేము గమనిస్తున్నాం, తెలంగాణలో కూడా భారీ ఎత్తున వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. 1 year లో చాలా గొడవలు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, ముస్లింస్ బీజేపీ వేరు అనేది తప్పు. ఓవైసీ అండ్ బీజేపీ కలిసే పనిచేస్తున్నాయి. ఓవైసీని ఇలా ఆయన చేసే తప్పుడు కావచ్చు, ఆయన ఆస్తులన్నీ కూడా చూసినప్పుడు బీజేపీ కనుక తలుచుకుంటే, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇలా ఓవైసీ అనేవాడు ఉండనే ఉండడు హైదరాబాద్ లో. మరి కానీ ఇలా ఓవైసీ చేయబట్టే మిగతా పార్టీలకు డామేజ్ చేసుకుంటూ బీజేపీకి ప్లస్ చేసుకుంటూ పోతున్నాడు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇదే బాధ్యత. పార్టీలు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఆఫీసర్ అనేవాడు పర్మనెంట్ ఉంటాడు. ఆ పర్మనెంట్ లో చేసే ఆఫీసర్ కరెక్ట్ లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సిన Right. బాధ్యత ఆఫీసర్లని చెప్తే తెలియజేస్తుంది. రైట్. నిజంగా ఓట్ చోరీ ఎందుకు జరుగుతుంది? నిజంగా ఓట్లు తీయాల్సిన ఆ పార్టీల వెతికాడేంటి? ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా శివకుమార్ గారు, అసలు శివకుమార్ గారు, చెప్పండి రాజమౌళి గారు. ఓట్ చోరీ ఇప్పటికే భారతదేశంలో ఎక్కడ చూసినా ఓట్ చోరీ అనేది ప్రచారం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఓట్ చోరీ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం దీది సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎందుకని 90 లక్షల ఓట్లు పోయి తీసివేసినారు? అందులో విధుల్లో ఉన్నటువంటి అధికారులు, నిజంగా ఎలక్షన్ విధుల్లో ఉన్నటువంటి అధికారులే వారే కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే 32 లక్షల ఓట్లను మళ్ళీ పునరుద్ధరించాలి ఖచ్చితంగా అని స్పెషల్ ఇంటిమేషన్తో తీసుకున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఎందుకని ఇలాంటి తప్పులు తడకలు నడుస్తున్నాయి? నిజంగానే ఓట్లు లేకుంటే ఎక్కడి నుంచో ఏ దేశం నుంచో ఇక్కడికి వస్తే నిజంగా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, రా ఏం చేస్తుంది, ఈ నేపథ్యంలోనూ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయి, ఎక్కడి నుంచో వచ్చి వేలాది లక్షలాది మంది, అంటే 90 లక్షల మందిలో నుంచి వెళ్ళి 32 లక్షలు తీసేస్తే సుమారుగా 58 లక్షల మంది ఇతర దేశాల నుంచి వచ్చి ఆ రాష్ట్రంలో బతుకుతున్నట్టుగా ధృవీకరిస్తున్నట్టే. ఏ నేపథ్యంలోనే ఇలా చేస్తున్నారని చూడొచ్చు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. మొత్తానికి దేశం కోసం, ధర్మం కోసం అనే బీజేపీ పార్టీ ఈరోజు మొత్తానికి నరేంద్ర మోదీ, అమిత్ షా పార్టీ అయిపోయింది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడ పోయినా మాకు అధికార దాహం, ఎందుకంటే గతంలో ఇదే బీజేపీని జనరల్గా అందరు కూడా మొత్తానికి ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అనే రకంగా మాట్లాడింది ఆల్ పార్టీస్ అందరు కూడా అనుకునేది. అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అడ్వాణి గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ, గడ్కరీ గారు కానీ, ఇంకా కొంతమంది ఏదైతే సుష్మా స్వరాజ్ గారు కానీ, ఇట్లా చెప్పే నాయకులు ఉన్నారు. కానీ ఈరోజు అమిత్ షా, నరేంద్ర మోదీ గారు ఇద్దరు కూడా మొత్తానికి ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ హేమా గారు చెప్పినట్టు మొత్తానికి వాళ్ళు ఎక్కడ పోయినా అధికార దాహంతోనే పనిచేస్తున్నారు. ఈరోజు 12 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి అచ్చే దిన్ ఆయంగే అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఆజ్కే దిన్ సచ్చే దిన్ ఆయంగే అనే రకంగా కూడా తెలంగాణ ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళు మొత్తానికి ఇప్పటిదాకా చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి, కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తలేదు, మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తాము, సంస్కరణలు చూపిస్తాము అనే రకంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ 12 సంవత్సరాలలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంత సజావుగా నడిపించిందో ఈ 12 సంవత్సరాలలో వీళ్ళు అంత విధ్వంసంగా ప్రతి రాష్ట్రంలో మొత్తానికి రాత్రి షిండేలను పుట్టిస్తారు, రాత్రి వాళ్ళ పార్టీలకి మొత్తానికి పక్కన జరిపేస్తాము, స్ట్రిక్ట్ చేసి అధికారంలోకి తీసుకొస్తారు. మొన్ననే మనం చూసినాం, రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ నుండి నిలబడి ఆ పిల్లోడికి అవకాశం ఇస్తే ప్రజా సమస్యల మీద, లేకపోతే ఫోన్ మీద, రీఛార్జ్ల మీద, లేకపోతే టోల్ ట్యాక్స్ మీద ఇవన్నీ మాట్లాడిండు. చలో పిల్లోడు ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా బాగా మాట్లాడతాం, వెరీ గుడ్ అనుకున్నాం. విత్ ఇన్ నో టైం అమిత్ షా పిలిచి మాట్లాడిండు, మోదీ పిలిచి మాట్లాడిండు, అలా పార్టీలకైనా మిగతా ఎంపీలను తీసుకొని రాత్రి గాయపడిపోయిండు. అంటే బీజేపీ అధికారం
దహనంతోనే ఉంది అనే దానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనం. ఇప్పుడు ఈ రోజు మమతా బెనర్జీ గారిని వాళ్ళకు ఒక కళ అయిపోయింది, బెంగాల్లో మొత్తానికి మా అధికారం చేపు చిక్కుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలో ఉండాలనే రకంగానే ఇవన్నీ నాటకాలు చేస్తుండ్రు. ఇప్పుడు ఇంతకుముందు జోజిరెడ్డి గారు చెప్పినట్టు ఆ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్ ని మొత్తాన్ని వీళ్ళ కన్సందాలలో పెట్టుకొని అధికారులు మొత్తం వాళ్ళకు ఒక పని చేయాలా, తీసుకుపోయి మా రామరెడ్డి గారికి చెప్పి కాషాయ వస్త్రం వాళ్ళ పైన బీజేపీ కండువా వేసేసేయమని చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మొత్తానికి బీజేపీ కంట్రోల్లో ఉన్నది అనేది అది నిజంగా కూడా ఈరోజు మనకు స్పష్టం అవుతుంది. ఇప్పుడు అదే కాకుండా ఇంకొక మాట, ఈరోజు తెలంగాణకు వస్తే ఎంఐఎం ఒక్కడే అసదుద్దీన్ ఓవైసీ నిలబడతాడు, కానీ మిగతా మొత్తం భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ ఎంఐఎం నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లని మైనారిటీ ఓట్లని చీలుస్తారు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా బీజేపీకి ఆయన బి టీమ్ గా ఆయన పనిచేస్తుండు, ఏ టీమ్ గా నరేంద్ర మోదీ అమిత్ షా చేస్తుండు. ఈ రోజు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మనం బెంగాల్ టాపిక్ మాట్లాడుతున్నాం. హైదరాబాద్ లో కూడా ఎస్ఐఆర్ ఆడ సర్వేకి పోతే వాళ్ళని కొట్టి వీడియోలు వస్తున్నాయి. వాళ్ళని ఎట్లా అంటే ఆ అధికారులు అక్కడ పోయిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. మాది ఖచ్చితంగా ఓటు యాడ్ చేయండి లేకపోతే మిమ్మల్ని కొడతామని. మరి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఇటు మొత్తానికి బట్టగాల్చి మీద వేయడం, ఎదుటి పార్టీ మీద వేసేసి తప్పించుకోవడమే తప్ప వీళ్ళు చేసేది ఏంది? ఈరోజు ఒకవేళ బెంగాల్లో నిజంగా కూడా బంగ్లాదేశ్కి వస్తుండంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏం చేస్తుండు, నిద్రపోతుండా? ఇప్పుడు ఇంతకుముందు హేమ గారు మాట్లాడినట్టు మణిపూర్ విషయము దగ్గర 2 సంవత్సరాల నుంచి ఆ మంట అట్లనే రాలుతుంది. దానికి ఏమంటారు, మొత్తానికి ఏదో మత ఘర్షణలు, లేకపోతే అక్కడ 2 కులాల మధ్యన గొడవ. 2 కులాల మధ్య జరిగిన మీరు ఆపడానికి టైం సరిపోతుంది కదా మీకు. ఒక్క రాష్ట్రాన్ని మీరు మొత్తం ఈ మంటలలో చెలరేగే దాంట్లో వాళ్ళు సాగు బతుకులో ఉన్నారంటే కూడా ప్రధానమంత్రి మాట్లాడాడు, ఇటు హోంమంత్రి పోడు, ఆ స్పాట్ మీద పోయి అనుకుంటే 24 గంటలలో దాన్ని సర్దుమను అంచు, కానీ సంవత్సరాల తరబడి ఎట్లా గుంజుకపోతుండ్రు. ఈరోజు మీరు అన్నట్టు 90 లక్షల ఓట్లు దాన్ని తీసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని 32 లక్షల వల్ల మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం అంటే మొత్తానికి అక్కడ పనిచేస్తున్న అధికారులు ఓట్లు తీసేసిందంటే అది వాంటెడ్లీ వీళ్ళు మొత్తానికి బీజేపీకి సపోర్టర్స్ కాదు అనేది కూడా వాళ్ళకి అక్కడ నిర్ధారణ జరిగినాకనే బహుశా ఆ అధికారులది కూడా తీసేసింది అనేది నా అంచనా. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మొత్తానికి వాళ్ళ అధికారంలో ఖచ్చితంగా మేము రావాలి అనే దిశంగానే పని చేస్తున్నారు తప్ప మొత్తానికి ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్ తర్వాత ఈరోజు పెట్రోల్ ది కూడా కొదవ చూడండి. 4 రోజుల నుంచి 3 రోజుల సంది పెట్రోల్ పంప్ల దగ్గర లైన్లు, పెట్రోల్ లేదు, షార్టేజ్ గవర్నమెంట్ చెప్పినా కానీ వాళ్ళు అక్కడ పోవడం. కానీ తెలంగాణ ప్రభుత్వం ముందు వస్తూ పెట్రోల్ మన దగ్గర ఉంది, మీరు తొందరపడకుండా మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్న అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొంచెం తాగింది. అంటే రేపు ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ లేకపోతే కేరళ ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోల్ రేట్లు పెంచడానికి కూడా తయారుంది సెంట్రల్ గవర్నమెంట్ అనే రకంగా ఇప్పటికే అప్రూవల్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎవరైతే పెట్రోల్ పంప్ యాజమాన్యాలు కూడా ఓపెన్ గా చెప్తున్నారు ఇండైరెక్ట్ గా, ఏమని, రేపు ఎలక్షన్ తర్వాత రేటు పెరుగుతుంది, మేము ఈ స్టోరేజ్ చేసుకుంటే రేపు మాకు ఎక్కువ పైసలు వస్తేనే దిశగా వాళ్ళకి ఇంటిమేషన్ ఉంది. అంటే బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ రోజు డాలర్ విషయం అనుకున్నా, లేకపోతే నరేంద్ర మోదీ గారు స్వయాన ఇటు ట్రంప్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తుండ అనే రకంగా కూడా మనం చూడడం జరిగింది. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ లో కూడా 20 స్థావరాలను పట్టుకుని 6 స్థావరాలనే లేపేస్తుండ్రు. మళ్ళీ మిగతా 20లో 6 స్థావరాలు తీసే 14 స్థావరాలు ఎందుకు వదిలేసి వచ్చిండ్రు వాళ్ళకి? అంటే మళ్ళీ ఒకసారి మీరు మావులని మొత్తం ఓపెన్ చేసి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని చూసుకొని మళ్ళీ ఒకసారి అటాక్ చేయాలి, మేము మళ్ళీ సపోర్ట్ చేస్తామని. వాట్ ఈస్ దిస్? మొత్తానికి నరేంద్ర మోదీ గారి కంటే ముందు అటు ట్రంప్ డిసిషన్ తీసుకుంటాడు, నేనే ఆపమని చెప్పిన, సీజ్ ఫైర్ ఆపమని చెప్పినా, లేకపోతే నేను చెప్పిన తర్వాతనే వాళ్ళు వార్ ఆపేసిండ్రు అనే రకంగా, ఆపరేషన్ సింధూర్ ఆపేసిండ్రు అనే రకంగా. ఆ తర్వాత వారం 15 రోజులు అయినాక అప్పుడు నరేంద్ర మోదీ అంటే బీజేపీ ప్రభుత్వం మీద ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మీరు ఏం చేస్తుండ్రు అంటే అమెరికా యుఎస్ కన్సర్న్లో మీరు ఉన్నారా అనే రకం. ఇదే ఆలోచిస్తే ఇందిరాగాంధీ గారు 1971లో యుఎస్ లో పోయి డైరెక్ట్ ఓపెన్ గా చెప్పింది, మీరు పక్క దేశం అయితే మీకు మర్యాద పూర్వకంగా స్వానుకూలంగా ఉంటాం,
కానీ నిర్ణయంలో మాకు అడ్డు వస్తే మటుకు మేము పక్క దేశం అనేది కూడా మర్చిపోతామని చెప్పి స్వయాన ఇందిరాగాంధీ యుఎస్ మీటింగ్ లో చెప్పొచ్చింది. మరి అదే నరేంద్ర మోదీ గారు యుఎస్ లో పోతుండు కదా, ఎందుకు చెప్తలేడు? ట్రంప్ నా ఫ్రెండ్ అంటాడు, నా మిత్రుడు అంటాడు, రోజు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటామంటే మరి ఏం చేస్తుండు? ఆ మాట డిసిషన్ తీసుకోవడానికి రాదా? ఈ రోజు మొత్తానికి బీజేపీ ప్రభుత్వం మొత్తానికి మాయ మాటలు మాట్లాడుతుంది. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మొన్న రీసెంట్లీ కూడా ఒక వీడియో వస్తే ఆ వీడియో ఆప్ చేయడం జరిగింది. ఒక్క మంత్రి వెళ్తే ఒక్కరోజు అబ్రాడ్ పర్యటనకి దగ్గర 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అంట వాళ్ళ మిషనరీకి మొత్తం. ఎవరు ప్రజాస్వామ్యం ఎక్కడ మొత్తానికి దుర్వినియోగం చేస్తున్నారు? ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా. రేపు దీదీని ఓడగొట్టాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు ఆమె కూడా మాట్లాడేది కానీ ఆమె ఇచ్చే స్పీచ్ కానీ స్ట్రాంగ్ గానే ఉంది. నేనే గెలుస్తున్నా, భయపడాల్సింది లేదు అనేది. ఆమె ఎంబడున్న సెక్యూరిటీని కూడా, లేకపోతే ఆమె ఎంబడున్న మనుషులను కూడా పక్కకు జరిపేసి వాళ్ళని పట్టి ఇట్లా తోసేస్తే అది ఇట్లా కింద పడిపోయే వీడియోలు మనం చూడడం జరుగుతుంది. అంటే మీరు దుర్మార్గమైన రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రామరెడ్డి గారు, ఏదైతే దీదీ ఇలాకాలో తను పెట్టింది పేరు ఉండదు, కానీ ఆ పేరు చిరకాలంగా నిలపకూడదు. ఈ నేపథ్యంలోనే అక్కడ కాషాయ జెండా ఎగరాలి, గులాబీ రెపరెపలాడుతూ పువ్వు పరిమళించాలి అనే నేపథ్యంలోనే 90 లక్షల ఓట్లను తొలగించారు అనే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా, సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నాయని గుర్తించినటువంటి అందులో ఎలక్షన్లో పనిచేసే అధికారులే ఎన్నికల కమిషన్ నేపథ్యంలో మొరపెట్టుకున్న పట్టించుకోకుంటే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. 32 లక్షల ఓట్లను ఖచ్చితంగా మీరు గుర్తించాలి, ఎందుకంటే వారు ఉన్నవాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకని 90 లక్షల ఓట్లు ఒక్కసారిగా వెళ్ళిపోయాయి? అందులో 32 లక్షల ఓట్లు మళ్ళీ జమ అవుతున్నాయి. ఎలక్షన్ అయిపోయిన తరుణంలో మళ్ళీ జమ అవ్వడానికి కారణం ఏంటి? మరి ఓటమి ఎవరిది, గెలుపు ఎవరిది? ఎవరు ఈ తప్పుకు పూనుకున్నారు? ఎలా చూడొచ్చు? ముందుగా రాజమౌళి గారు, మీకు వచ్చిన అతిథులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం, నమస్కారం. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా నేనేం డిస్టర్బ్ చేయలేదు. బీజేపీ టార్గెట్ గా మాట్లాడారు కాబట్టి వాళ్ళకు నేను చెప్తే నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇంకోటి, నేనైతే సబ్జెక్ట్ మీద మాట్లాడు, శేఖర్ గారు మంచిగా మాట్లాడారు, సబ్జెక్ట్ మీద మాట్లాడారు. ఇవాళ ఈ సబ్జెక్ట్ కాకుండా మిగతా వాళ్ళు ఏంటంటే ఎక్కువ వరకు బీజేపీ అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. అసలు ఈ సర్ అంటే ఏంది, ఎందుకు చేస్తారు, ఇప్పటిదాకా ఎన్నిసార్లు అయింది, ఇంతకుముందు జరగలేదా, ఈ మధ్యలో జరిగి ఎంత గ్యాప్ వచ్చింది, దాని మీద ఒక్కరూ మాట్లాడలే, ఎక్సెప్ట్ మన అనలిస్ట్ గారు తప్ప. అనలిస్ట్ గారు కొంచెం మాట్లాడారు. అది ముఖ్యమైనది అంటే సార్ ఎందుకు చేస్తారు. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 10 సార్లు జరిగింది సార్. ఇది ఎవ్రీ రెగ్యులర్గా వాళ్ళు చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డ్యూటీ, అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ. 52లో చేశారు, ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ మధ్యన చేశారు. ఇది లాస్ట్ 22 ఇయర్స్ బ్యాక్ జరిగారు. గత 22 సంవత్సరాల నుంచి ఈ సార్ జరగలే. ఎందుకంటే మధ్యన 10 ఏళ్ల కాలం యూపీఏ ప్రభుత్వ పాలన ఉంది. వాళ్ళకు ఈ సర్లు పెట్టి ఓట్లు తీసేసిన దగ్గర ఉంటేనే దొంగోట్లు వేసుకోవచ్చు అనిపించిందో ఏమో తెలియదు, కానీ సార్ వాళ్ళు చేయాలి. ఎందుకంటే 2002-4లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ మధ్యన జరిగింది. మళ్ళీ 2014 వరకు వీళ్ళు చేయాలి, కానీ చేయలే సార్. తర్వాత మోడీ గారు కూడా చేయాలి, కానీ జనాభా లెక్కలు వచ్చేస్తాడో ఈ కరోనా తోటి జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. అందరూ తెలుసు, కరోనా మొత్తం మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది. కరోనా కారణంగా ఆ టైంలో జనాభా లెక్కలు చేయలేము, దాంతో వాయిదా పడ్డాయి. ఇంకోటి ఏంటంటే డీలిమిటేషన్ కూడా 50 ఏళ్ళ నుంచి డీలిమిటేషన్ చేయలే, ఎందుకంటే దక్షిణాదిలో కాంచి. సో డీలిమిటేషన్ కూడా చేయాలి. రాజ్యాంగం చెప్తుంది ఎవ్రీ 10 yearsకు ఆఫ్టర్ జనగణన తర్వాత, ఆఫ్టర్ సెన్సెస్ డీలిమిటేషన్ చేయాలి. ఇట్ ఈస్ ఎ డ్యూటీ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. కానీ చేయట్లేదు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, ప్రాధాన్యతత్వం కోసం. అది కూడా చేయాలని మోడీ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. దాంట్లో డీలిమిటేషన్ ఉందంటే దక్షిణాదిలో మద్రాసులో మీటింగ్ పెట్టుకురు. రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఈ జనాభా ప్రకారం చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుద్ది, కాబట్టి మాకు జనాభా ఉన్న దాంట్లో పెంచాలంటే ఆ విధంగానే మోడీ గారు ఉన్న సీట్లలోనే 50% పెంచినట్టు. ఎందుకంటే 40 కోట్లు ఉన్నప్పటిది ఇది 70లో జరిగింది, 75-76లో. అప్పుడు 40-45 కోట్లు ఉన్న జనాభా ఇప్పుడు 145 కోట్లు అయింది. కాబట్టి 7 కోట్లున్న బ్రిటన్కు, యూకేకు 650 ఎంపీలు ఉన్నారు. 145 కోట్లున్న భారత్కి ఎంతమంది అంత ఉండాలని కాదు, కానీ ఇంకా అది కాబట్టి అదొక ఎక్సైజ్. దానికి సందర్భంలో
ఈవెన్ మహిళా బిల్లు చేసినప్పుడు కూడా డీలిమిటేషన్ అయినా ఇంప్లిమెంటేషన్ చెప్పడం జరిగింది, ఆ ప్రకారం ఉంది అది. అయితే ఇప్పుడు ఏంటంటే సార్ అనేది చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జిట్ పోల్ వచ్చినాక దీన్ని టాప్ ఇష్యూ చేస్తున్నారు మేజర్గా టీవీ ఛానల్. ఎందుకంటే తమిళనాడులో కూడా 70 లక్షల ఓటు తీసేశారు. తమిళనాడులో డిఎంకే గెలుస్తున్నట్టు కొన్ని ఎగ్జిట్ పోల్ చూపించినాయి కాబట్టి సార్ ఇష్యూ కాదు అక్కడ. బెంగాల్లో ఇది ఓడిపోతే బీజేపీ గెలుస్తున్నట్టు ఉంది కాబట్టి బెంగాల్లో సార్ ఇష్యూ చేయాలి. ఇది మంచిది కాదు. సార్ ఒక్క బెంగాల్లో చేయలేదు, ప్రతి రాష్ట్రంలో చేస్తుండ్రు. దేశంలో పర్టికులర్లీ ఎప్పుడెప్పుడైతే ఎన్నికల దగ్గర కోసం ఫస్ట్ అది కంప్లీట్ మన తెలంగాణలో 1 మే నుంచి ఉన్నది చేయాలి డ్యూటీ. ఎలక్షన్ కమిషన్ డ్యూటీ అది. కోర్టు కూడా వెళ్ళారు, కోర్టు కొట్టేసింది. మీ ఓట్లు ఏమన్నా పోతే తప్పుడుగా పోతే జరుగుతాయి ఓసారి ఎక్సైజ్. ఎందుకంటే దాదాపు 95 కోట్ల ఓట్లు దేశం మొత్తం మీద 92-95 కోట్లు అవి చేసినప్పుడు ఎర్రనెస్గా పోతాయి. మొత్తం డీటెయిల్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. ఏంటంటే కొన్ని సిస్టమ్ కంప్యూటర్ తీసుకుంటారు, సిమిలర్ నేమ్స్, సిమిలర్ ఫాదర్ నేమ్స్, సిమిలర్ సెల్ అడ్రస్ ఇవి కొన్ని తీసుకున్నప్పుడు డౌట్ వచ్చేస్తే మళ్ళీ ఓట్ ఏంటంటే 19 స్పెషల్ అవి వేసింది జ్యుడిషియల్ వీటి వేసి అలా 700 మంది అధికారులు పనిచేస్తున్నారు సుప్రీంకోర్టు కింద. మీ ఓటు పోతే అక్కడికి వెళ్ళండి, వాళ్ళు ఓటు దిస్ ఇస్ రైట్ అంటే ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆ ఓటును గుర్తిస్తే వేస్తాను. ఇప్పుడు 30 లక్షల కోట్లు ఏదో ఓట్లు అయిపోయినాక చేసినట్టు తప్పది. ఓట్లు అయిపోయినాక ఇంకేం ఓట్లు వేయలే, దానికి తప్పు ఇట్లా ప్రచారం చేయకూడదు. అది ముందే జరిగింది. దాంట్లో అది ముఖ్యంగా ఏంటంటే ఫాదర్ నేమ్స్, అడ్రస్ సేమ్ ఇట్లా అబ్నార్మల్గా ఉన్నప్పుడు దాన్నే డౌట్ తీసేసినప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకోండి. టైం సఫిషియంట్ టైం ఇచ్చారు, అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ఇది. దాంట్లో అప్లై చేసుకున్నాక మళ్ళీ యాడ్ చేస్తారు. నేను అనుకున్నాయి అది ప్రాసెస్, అది రెగ్యులర్ ప్రాసెస్. ఇంతకుముందు టీఎన్ చేసన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయ్యే వరకు మనకి ఎలక్షన్ కమిషన్కు ఉండే పవర్స్ తెలియదు. వాళ్ళు చూపించాలి ఇట్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఇస్ అటానమస్ బాడీ, వన్స్ అపాయింటెడ్ గవర్నమెంట్ కెనాట్ కంట్రోల్ దట్. అది చూపించడానికి ఏం చేసిందంటే ఆయననే అలాంటి నీతివంతులు కొనేసి అద్వాని మీద పోటీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో దుర్మార్గం. అది ఇష్యూ కాదు, అద్భుతంగా ఆయన స్టేట్ కాదు పాపం, ఆయనకు రాజకీయాలు ఉంటే ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ ఆయన రాజకీయాలు లేడు. సో ఇలాంటి రాజకీయాలు చేసిన వాళ్ళు బీజేపీని తప్పడతారు. ఇంకోటి ఏమంటే మోడీ అమిత్ షా ఇది మీకు చెప్తాను వాటి స్టాటిస్ పరంగా చేయాలంటే ఇది సరైనది. డూప్లికేట్ ఓట్స్, డెడ్ ఓట్స్ ప్లేస్ చేసిన నాకు 2 ఓట్లు ఉన్నాయండి. మేము ఎన్నోసార్లు మొత్తుకు టీవీ ఛానల్ ఎన్నోసార్లు చెప్పినా. నేను రామంతపూర్లో ఉన్నప్పుడు అప్లై చేసిన ఓటు వచ్చింది. రామంతపూర్ వచ్చినాక మళ్ళీ మేము పంజగుట్టకు ట్రాన్స్ఫర్ అయినాక 4 సార్లు ట్రాన్స్ఫర్ పెట్టినా ట్రాన్స్ఫర్ కాలే. ఆ డివిజన్ ప్రెసిడెంట్ కాబట్టి సార్ మీకు మీ ఓట్లు ఉండాలి సార్ అని మేము సంతకాలు పెట్టి అప్లై చేసుకుని అక్కడే ఓట్లు వచ్చినాయి. మళ్ళీ మేము వెళ్ళిపోయిన వచ్చినాక 3 సార్లు పెట్టినా కాలే, 4వసారికి అయింది. ఏది మాకు ఇక్కడ పంజగుట్టలో ఉన్న ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పటికీ రామంతపూర్ అంబర్పేట అసలుకి ఇప్పటికీ అవి ఉన్నాయి. ఇప్పుడు సర్లో డిలీట్ అవుతాయి. అలాంటి ఇప్పుడు సిటీస్లో ఎందుకు తక్కువ పోల్ వచ్చింది, అర్బన్ రూరల్ ఎక్కువ ఎందుకంటే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే డబల్ ట్రిపుల్ ఓట్స్ సిటీలో కామన్. ఇల్లు మారడం కామన్, ఊళ్ళలో ఇల్లు మారరు. మారినప్పుడు ఓటర్ కోసం అప్లై చేస్తారు, ట్రాన్స్ఫర్ పెడితే కాదు కొత్తగా అప్లై చేసుకుంటారు. అవి సర్లనే డిలీట్ అవుతాయి. ఆ సర్ ఎక్సైజ్ ఇట్ ఇస్ రెగ్యులర్ ప్రాసెస్ చేయాలి, 20 ఏళ్ళ నుంచి జరగాలి. దాంట్లో జరిగింది. అలా ఇప్పుడు ఆ 65 మంది పోలింగ్ అధికారులే 65 మంది లేదంటే ఇంట్లో నిన్న పోలింగ్ రోజు కుట్ర జరిగింది కదా, బీజేపీకి ఓటే కూడా టేప్ అంటించారు. అలాంటి మమతా అనుచరులు పోలింగ్ అధికారులు స్టేట్ ఉన్నారు బెంగాల్లో కొంతమంది. మమత కోసం ఏమేం చేస్తారు సరే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి వద్దు, కానీ అలాంటి వాళ్ళు మా ఓట్లు లేకుండా చేసుకున్నారా, అప్లై చేయలేదా కావాలని, ఎలక్షన్ కూడా పనిచేసే వాళ్ళు చూసుకోరా సార్ ఓటు ఉందా లేదా, పోతే వెంటనే అప్లై చేసుకోరా, కావాలని బంధనం చేయడానికి డీడీ ఎజెండాలో వాళ్ళు డ్రామా చేస్తున్నారు. ఇది అర్థమైతే క్లియర్గా. కాబట్టి ఇలాంటి డ్రామాలకు మనం ప్రచారం ఇస్తే అది ప్రజాస్వామ్యానికి హాని చేసినట్లయితే. అది ఆ ఎలక్షన్ కమిషన్ చేస్తే బీజేపీ డిసిషన్ చేయాలి. ఇదేంది రాఘవ్ చెడ్డా రాజ్యసభలో మాట్లాడితే ఆయన 2 సార్లు మాట్లాడి అద్భుతంగా మాట్లాడారు. వెంటనే డిప్యూటీ లీడర్ పోస్ట్ పీకేషన్ కేజ్రీవాల్. అది చెప్పలే ఇంతకుముందు కాంగ్రెస్ మా మిత్రుడు శివకుమార్ గారు. ఆయన ఆ పోస్ట్ తర్వాత హర్భజన్ సింగ్ ఏం చెప్పాడు, మమ్మల్ని అయోధ్యకు పోవద్దు అన్నాడు కేజ్రీవాల్. సో ఇలాంటి నిర్బంధాలు పెడుతుంటే ఆయన ఇంకోటి కేజ్రీవాల్ చరిత్ర ఏంది, ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళని బయటకు వెళ్ళగొట్టడం.
ఆయన పోటీ రావద్దు. ఆయన ఓడిపోయిండు, మన ఎమ్మెల్యే కూడా ఓడిపోయిండు. ఎవరు టాలెంట్ ఉంటే పైకి రావద్దని చేస్తుంటే Right. వీళ్ళు చూసారు కేజ్రీవాల్ దగ్గర మనం ఎదగలేము మన టాలెంట్ ప్రకారం. రైట్ వాళ్ళు మాట్లాడారు. బీజేపీ కూడా మోడీ దగ్గర రాజ్యాంగబద్ధంగా మోడీ దగ్గర మీరు మాట్లాడడం ప్లీజ్. రైట్ 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 మాట్లాడేంత లేదండి కాబట్టి బీజేపీ వాళ్ళకి అసలు అర్హతే లేదు. కేజ్రీవాల్ ఎందుకు తీసేయాడు? రాఘవ్ చెప్పండి ఆన్సర్. కేజ్రీవాల్ రాఘవ్ చెప్తాడు డిప్యూటీ పోస్ట్ నుంచి ఎందుకు తీసేసాడు చెప్పండి ఆన్సర్. ఎందుకు తీసేసేదంటే ఎందుకు తీయాలి? అన్ని రకాలుగా వచ్చేసి బీజేపీ ప్రభుత్వము రైట్ 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 హేమ గారు రామరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి వీరశేఖర్ గారికి, హేమ గారికి, అదేవిధంగా అందం రామరెడ్డి గారికి, శివకుమార్ గారికి, జోయిరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర.